ఓం సాయిరామ్. హాయ్ అండి, నమస్తే. ఈరోజు నా ఆనందానికి అవధులేవు. ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్నది సాయినాథుడి సన్నిధి అయినటువంటి షిరిడిలో ఉన్నాము. ఈరోజు తెల్లవారుజామున బాబా దర్శనం చేసుకున్నాను. ఆ హారతి వింటున్నప్పుడు, బాబా విగ్రహాన్ని కల్లారా చూస్తున్నప్పుడు కలిగే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను. గుండె నిండా భక్తి, మనసు నిండా ప్రశాంతత. షిరిడిలో సందోహం ఉన్నప్పటికీ దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగింది, తృప్తిగా జరిగిందండి. బాబా మనల్ని పిలుచుకున్నారు. ఆయన ఆశీస్సులు మనందరిపై ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షిరిడి బాబా ఆశీస్సులు తీసుకున్నాక మేము ఇప్పుడు దాదాపు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శనిసిగ్నాపూర్కి వెళ్దామని ఫిక్స్ అయ్యామండి. ఆ ఊరు ఒక అద్భుతం అని చెప్పాలి. ఇక్కడ విశేషం ఏంటో తెలుసా? ఈ ఊరిలో ఏ ఇంటికి తలుపులు ఉండవు, తాళాలు అసలు ఉండవు. శనిదేవుడు తమను కాపాడుతానని ఇక్కడ ప్రజల నమ్మకం. ఇంత ఆధునిక కాలంలో ఇక్కడ ఇలాంటి నమ్మకం, భక్తి ఉండడం నిజంగా ఆశ్చర్యం కదా. ఇక్కడ ఇంకొక విశేషం ఉందండి. ఇక్కడ శనిదేవుడు ఒక విగ్రహం రూపంలో కాకుండా ఒక నల్లటి రాతిశిల రూపంలో బయట ఆకాశం కింద కొలువై ఉంటారు. మనం ఇక్కడ స్వయంగా నీలిరంగు వస్త్రాలను సమర్పించి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవచ్చండి. శని దోషాలు తొలగిపోవాలని, అందరికీ సుఖ సంతోషాలు కలగాలని ఆ శనిదేవుని ప్రార్థించానండి గట్టిగా. దర్శనం అయ్యాక ఇక్కడ దొరికే ప్రసాదము, ఆ వాతావరణం మనకు కొత్త శక్తిని ఇస్తాయి. షిరిడి వచ్చి ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించవలసిన క్షేత్రం ఇది. చూశారు కదండి, షిరిడిలో బాబా దివ్య దర్శనము, ఆ తర్వాత శనిసిగ్నాపూర్లో మహిమ. ఈరోజు నా ప్రయాణం ఎంతో సార్థకవంతమైందని చెప్పేసి ఆశిస్తున్నాను. మీలో ఎంతమందికి ఈ 2 క్షేత్రాలు సందర్శించారో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక ప్రయాణాల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సాయినాథుని కృప మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. థ్యాంక్ యూ అండి.